శని శని అని పిలువకూడదు. శనీశ్వరుడు అనే పిలవాలి. ఎందుకు? శనీశ్వరుడి ప్రభావం వద్దు అనుకునేవారే అధికంగా ఉంటారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే ఈ పేర్లు వింటేనే చాలామంది వణికిపోతారు. కాని శనీశ్వరుడు ఇచ్చే విశేషాలను గురించి తెలుసుకుంటే శని ప్రభావంతో ఏర్పడే నష్టాలను చూసి జడుసుకోం. శనీశ్వరుడిని ఆరాధిస్తాం. అదెలాగంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటారు. నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండేవాడని, రవిపుత్రం అంటే సూర్యుని పుత్రుడని, యమాగ్రజం అంటే యమునికి సోదరుడని, ఛాయా మార్తాండ సంభూతం ఛాయాదేవికి మార్తాండుడికి అంటే సూర్యునికి జన్మించిన వాడైన శనికి నమస్కరిస్తున్నానని అర్థం.